ఈరోజు నేను మీకు ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తాను. దానికోసం ముందుగా ప్రాన్స్ని తీసుకొని చూసారా, వీటిని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగో ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 4-5 స్పూన్స్కి ఆయిల్ వేసుకుని దానిలో 2 పచ్చిమిరపకాయలు అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని కొద్దిగా వేగించుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో వేసుకొని వేగించుకోవాలి. ఇలా వేగించుకొని దీనిపైన ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చూడండి, కొద్దిగా వేగాయి కదా. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా దీనికోసమని టమాటా పేస్ట్ చేసుకోవాలండి. దీనిలో నేను అల్లం వెల్లుల్లి కూడా వేసి మొత్తం 3ని పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఈ ప్రాన్స్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని బాగా ప్రాన్స్కి పట్టేలాగా మొత్తం అన్ని వేగించుకొని మళ్ళీ 5 మినిట్స్ కొద్దిగా వేగడానికి మూత పెట్టి ఉంచుకోవాలి. బాగా కలుపుకొని చూసారా, ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే ఇలా దగ్గరికి అవుతాయండి. ఇలా అయిన తర్వాత దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కారం అంతా ప్రాన్స్కి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా మొత్తం అంతా కలుపుకొని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత చూడండి, వాటర్ అంతా దగ్గరికి ఇంకింది కదా. ఒకసారి కలుపుకొని చూస్తే తెలుస్తుంది. వాటర్ అంతా దీనికి ఇంకింది కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకొని దీనిలోని మసాలా పౌడరు 1 టేబుల్ స్పూన్, ఒక 1/2 స్పూన్ వేగించిన జీలకర్ర పొడి, 2 స్పూన్స్కి ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మసాలాలన్నీ పట్టేలాగా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత మళ్ళీ వేగించుకోవాలి. ఇప్పుడు కడిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ. అంతే అండి, దీన్ని ఒక కప్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.